సంఖ్యాకాండము 24:17 చూసాం కదా, యాకోబులో నక్షత్రం ఉదయిస్తుందట. ఈ నక్షత్రం ఎవరు, ఈ నక్షత్రం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆ నక్షత్రం ఎవరో తెలుసా? మన రక్షకుడైన యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ప్రతి క్రిస్టమస్ రోజుల్లో, క్రిస్టమస్ సీజన్లో మన చర్చి మీద, మన ఇళ్ళ మీద ఏం పెడతామండి? నక్షత్రం, స్టార్ పెడతాం. అవునా? ఆ స్టారు ఈ స్టారు కాదు, ఆ నక్షత్రం ఈ నక్షత్రం కాదు. అర్థమైందా మీకు? మరచిపోకండి. ఈ నక్షత్రం వేరు, ఆ నక్షత్రం వేరు. ఆ నక్షత్రము, జ్ఞానులు ఆ నక్షత్రమును చూసి యేసు యొద్దకు వచ్చారు. అవునా? ఆయన నక్షత్రమును చూచి మేము వచ్చితిమే అన్నారు. ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు. అయితే ఆ నక్షత్రం యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చే నక్షత్రం. యేసయ్య కూడా నక్షత్రమే, తెలుసా? పేరు, బిరుదుల్లో బిరుదు ఆయనకి నక్షత్రం అని పేరు ఉంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ఇక్కడ మనకు 2 నక్షత్రాలు కనిపిస్తున్నాయి. ఒక నక్షత్రం యేసయ్య, ఇంకో నక్షత్రం ఏంటండి? ఆయన నక్షత్రం, అంటే ఆయన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చే నక్షత్రం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనమ మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చాలు పిల్లారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందండి? మనకు 3 రకములైనటువంటి నక్షత్రాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఎన్ని రకములైన నక్షత్రాలండి? 1, ప్రకాశమానమైన వేకువ చుక్క అని పేరు కలిగిన మన రక్షకుడైన పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారు. 2వ రకమైన నక్షత్రం ఏందో తెలుసండి? ఇదిగో, బుద్ధిమంతులు, జ్ఞానవంతులు ఏం చేస్తారట? అనేకులను నీతిని, పరిశుద్ధతను, జీవమార్గం వైపు, సత్యం వైపు నడిచేటట్లుగా అనేకులు త్రిప్పుతారట. ఆ త్రిప్పిన వాళ్ళందరూ కూడా నక్షత్రాల్లాగా నిరంతరం ప్రకాశిస్తారట. ఇది 2వ రకమైనటువంటి నక్షత్రాలు. 3వ నక్షత్రం ఏంటో తెలుసా? దావీదు కీర్తన 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు. వాక్యమే దీపము, వాక్యమే వెలుగు, వాక్యమే జ్యోతి. అర్థమైందండి? ఇప్పుడు నీ చేతిలో ఏముంది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16 నీ చేతిలో ఏముందండి? జ్యోతి ఉంది. జ్యోతి అంటే ఏంటది? బైబిల్ ఉంది, పరిశుద్ధ వాక్యం ఉన్నది. పరిశుద్ధ వాక్యానికి దీపమని, వెలుగని, జ్యోతని పేరు.